సరేనా? ఏంటి పాపను ముట్టుకోకూడదా? ఏమవుతుంది ముట్టుకుంటే? చూద్దాం. ఇక్కడ పాపను ముట్టుకోకూడదని రాసి ఉన్నది, ముట్టుకుందాం ఏం చేస్తుందో చూద్దాం. భలే ఉంది, మంచిగా ఉంది చైరు, బాగుంది. ఫోన్ వస్తుంది. రా, ఎక్కడున్నారు? అవునా, వస్తున్నా, ఇప్పుడే వస్తున్నా. వద్దురా, నేనే వస్తా, ఆగండి, మిమ్మల్ని నేనే పికప్ చేసుకుంటా, సరేనా? అక్కడే ఉండి వస్తానా. ఏమైంది ఇది? ఏమైనా గమ్మేశ్వరు లేకట్లా? అరే 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 లాగట్లేదు. అరే ఏమైంది ఇది లాగట్లా? చేయరు లాగట్లేదు. పాపం పట్టుకోవద్దన్నారు, నేను చేసి కూర్చున్నా అంతేగా. ఎందుకు లగట్లేదండి? చేయరు లగట్లేదు. ఏమైందబ్బా? మంచిగుందని కూర్చున్నా, ఇదేమో నన్ను పట్టుకుందేంటి? నన్ను వదలట్లేదు. మళ్ళీ ట్రై చేద్దాం, ఆగు, లెగుద్దాం. అమ్మా ఒరే లగట్లేదు, ఇదేం పట్టేసుకుందాను గట్టిగా. ఎవరైనా సరే చూద్దాం, ఎవరైనా వస్తారేమో, లేపుతారేమో చూద్దాం. ఎవరైనా వస్తే చూద్దాం, లేపుతారేమో. అమ్మా నా వల్ల కావట్లేదు, నేను లెగట్లేదు. ఎవరైనా వస్తారేమో చూద్దాం. చాలాసేపు అవుతుంది, ఎవరు రావట్లేదు. ఇక్కడ కూర్చున్నావేంట్రా? మంచిగా ఉందని కూర్చున్నానులే. బాగుంది చీర, బాగానే ఉందిరా. నీ ఎవరం మొత్తం ఏం లేదురా, ఊరికే కూర్చున్నా. మంచిగా ఉంది చీర, అందుకనే కూర్చున్నా. సర్లే కానీ దావత్ అవుతుందంటే వెళ్దాం దారా. అరే నేను కొత్త తర్వాత వస్తాను. అరే నువ్వు రారా, ఇద్దరు కలిసి వెళ్దాం. రాలేనురా. యారా ఇందులో కూర్చున్నావు కదా, రారా కుర్చీలో కూర్చున్నావు బాగాలేద్దా? అరే ప్లీజ్ రా, నేను రాలేనురా. రాలేపోతుందేంటి? రారా. బాగుంది ఇక్కడ కూర్చుంటానే, అమ్మ చాలా బాగుంది, దర్జాగా నా చూడరా. అదే నేను అక్కడ మటన్ చికెన్ పెడుతున్నారు, రారా. మంచిగా ఉన్నాను కదా నేను ఇప్పుడు, సూపర్. మంచిగానే ఉన్నారా? అక్కడ దావత్ అవుతుందా, వెళ్దా? రాలేను రా, రే ప్లీజ్, నేను రాలేనురా. ఎందుకు ఏది అయ్యింది రోయ్? జరుగు. ఓర్ని ఇందులో కూర్చున్నావు పోయి నేను వెళ్ళిపోతున్నాను, నేను రాను. ఇంకా నీకు తెలిసిపోయిందా? పోయి అందులో కూర్చున్నావేంట నువ్వు? నేను ఇక్కడ పాపని పట్టుకోవద్దని ముందరా, అయితే నేను పట్టుకున్నా, ఇది నన్ను వదలట్లేదు. ఇప్పుడు చూసుకోవాలి కదరా. చూసుకుని ఏమో ఏం చేస్తుందని చెప్పి పట్టుకున్నా అంతే. ఇది నన్ను పట్టుకుని నన్ను వదలట్లేదు. అమ్మ చూడరా, హెల్ప్ చేయరా కొంచెం. అరే నాకు తెలిసిన మా జిమ్ మాస్టర్ ఆయన పంపిస్తా నాకు. అయ్యో తొందరరా. ఇది దీని గురించి చెప్పమాకు రాయ్. అమ్మా రండి, ఎవరొకరు రండి రా, లేపండి రా. ఈ పాపం నన్ను పట్టుకుంది, నన్ను వదలట్లేదు. ఇది పాపం కదా అని పట్టుకున్నా, ఈ చీరేమో నన్ను వదలట్లేదు. వాడేమో దావత్కి రమ్మంటాడు, నాకు ఆకలి ఎత్తుంది, నేను వెళ్ళాలి. అరే తొందరగా ఎవరన్నా వచ్చి వదలండి నన్ను. ఎంత ట్రై చేసినా కానీ లేకట్లేదు. అయ్యో ఎవరన్నా రండి అమ్మా, నన్ను లేపండి, నన్ను తీపించండి. కూర్చున్నదే లెగలేవు కానీ మా బాడీ బిల్డర్ తెచ్చిన జిమ్ మాస్టర్ మాకినా ఆయన ట్రైనింగ్ ఇస్తే నాకు కండక్షన్ చూసినావా? అమ్మమ్మ నన్ను నా చీరని 2 లేపేటట్టున్నాడు కదా. అదిగే ఓకే. ఏమైంది మీ దోస్తుకు? మా ఫ్రెండ్ ఇందులో కూర్చున్నాడు సార్, రాలేకపోతున్నాడు. ఎలా కూర్చుండు? పాపం అంట. ఓ గిల్ల కూర్చుంటే గీదానికి నన్ను పిలుచుకొచ్చిన మా అసిస్టెంట్ పంపిస్తాను కానయ్యా, నేనెందుకయ్యా దీనికి? గీదానికి వస్తాను, మా అసిస్టెంట్ పంపిస్తావు. అరే మా అసిస్టెంట్ వస్తాడయ్యా, గీదానికి నేనేంది, గీ చిన్నదానికి నేనెందుకు? అరే మా అసిస్టెంట్ వస్తాడయ్యా, గీ చిన్నదాన్ని నన్ను పిలిచిన అనవసరంగా టైం అంతా వేస్ట్ చేసినావు. అసిస్టెంట్ వచ్చే టైం పడుతుంది, నాకు వస్తుంది రన్నా ప్లీజ్ అన్నా. చిన్న పనులు నేను చేయనయ్యా, పెద్ద గీ చిన్న గీదానికి కూర్చొని చెప్తారా ఎవరైనా? కావాలంటే నీ ఫోన్ పే నెంబర్ చెప్పన్నా, డబ్బులు పంపించా. అంత బతలాడతాను ఏంటి? సరే మంచిదా, లేపన్నా ప్లీజ్ అన్నా. ఉత్తాను వస్తాడా? ఏమవుతుంది, నువ్వెందుకు అని ఇట్లా తీస్తే వస్తాడుతానే. పడుకో, గట్టి పట్టుకో, ఎందుకు రాడు చూస్తా. ఏమయ్యా ఇంత గట్టిగా ఉన్నది? ఇది చూస్తే చిన్న చైర్ అనుకున్నా కానీ అసలు చేయలకే రావట్లేదు. నన్ను ఎంతో మంది లేపు, పెద్ద వాళ్ళందరినీ అసలు ఇట్లా తీసి పడితే అక్కడ పడతారు ఒక్కొక్కరు. ఇది నన్ను మీరే లేకపోతే ఇంకెవరు లేపుతారా? లేపుతానే ఖచ్చితంగా. నాకు తొందరగా ఉందయ్యా, లేకుండా నా చైర్లో నుంచి. సార్ పడిపోయి ఉన్నాడు సార్, ఎత్తులేదు. నువ్వు చెప్పినావు మీ అసిస్టెంట్ అన్నావు కదా, ఏడయ్యా?
దేని మీద కూర్చుని లేకుండా పెద్ద సమస్య కాదు అసలు. నువ్వు అసలు దేని మీద కూర్చుని నాకు అర్థం కావట్లేదు. ఇది చదువు అయ్యా, ఇది చదువు. ఇది పట్టుకుని నీ గజ్జాదుడేంది, నీ గుంస రాకపోతే నా పరువు పోతుంది. ఆగు. ఈ గోకారంలో బాడీ బిల్డర్ అంటే అందరికి తెలియని అంటే ఎవరు లేరు ఇంతవరకు తెలుసా? అంత పెద్ద బాడీ బిల్డర్ నువ్వు నన్ను అట్టు చేస్తావు. అరే ఈయన వల్ల కాదు కానీ ఇంకెవరు ఉంటే మా మాస్టర్ కింద పడేసారా బాబు నువ్వు. మాస్టర్ కొంచెం లాగండి మాస్టర్. ఓకే సార్. అరే అరే అసలుగా పెళ్లి కావాల్సిన ఎండాకాలం పెళ్లి వద్దు నాకు. అరే ప్లీజ్ రా, నేను లేపడరా తొందరగా. ఓకే అసలు ఏడ కూర్చున్నా చెప్పు నాకు. ఓడి దేవుడు, ఈ పాపములు కూర్చుంటే నేను లేపుతానయ్యా. ఏదైనా గమ్మేసి అతుకు పెడితే లేపండి లేపుతా, కానీ ఈ పాపములు కూర్చొని నేను లేపుతానా? గా ఎర్రలెడ్డో లేకుంటే గా అనబాండు వేసి పెట్టి లేపుతా. పోయి గా పాపములు కూర్చొని అది నా లేపడం నా వల్ల కాదయ్యా. నువ్వు కావాలంటే వేరే వాళ్ళు తీసుకొచ్చుకో. నా టైం అయిపోయింది. వేరే వాళ్ళు ఉంటే పంపించండి అన్న తొందరగా. చూడండి అన్న, ఈ పాపం నన్ను వదలట్లేదు. పాపం వచ్చాడు, ఇంకెవరు లేరు. నేను వేరే ఎవరైనా చూసి పంపిస్తాను. తొందరగా రమ్మనిరా. అమ్మా ఎంత ప్రయత్నించినా ఈ పాపం నన్ను వదలట్లేదు. ఎంతమంది వచ్చినా కానీ ఈ పాపం నుంచి నన్ను విడిపించే వాళ్ళే లేరా? ఎవరైనా వస్తారా? బాడీ బిల్డర్ వచ్చిండు, విడిపించలేకపోయిండు. మంచి బలంగా ఉన్న ఆయనే నన్ను తీయలేకపోయినాడు. అలాగే సామాన్య మానవుడు వచ్చాడు, ఆయన నన్ను విడిపించలేకపోయాడు. నాతో ఉన్న నా ఫ్రెండ్ కూడా నన్ను విడిపించలేకపోయాడు. ఎవరన్నా నన్ను విడిపించే వాళ్ళు ఉన్నారా ఈ పాపం నుంచి? ఎవరన్నా ఉంటే చూడండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. పాపం నుంచి విడిపించే వాళ్ళు ఎవరైనా ఉంటారండి? రే మా ఊరి ఎమ్మెల్యే వస్తాడు, ఆగరా. ఆయన పక్కా లాగేస్తాడు. సీఎం ఫోన్ చేస్తాడు, బాగుంటుంది. ఓకేరా. ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటారా ఈ సీటు? అయ్యా 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 నమస్కారం. ఏమైంది అయ్యా ఇక్కడ కూర్చున్నాడు? అయ్యా ఈ చైర్లో కూర్చున్నాను అయ్యా, ఇది నన్ను వదలట్లేదు అయ్యా. ఈ చైర్లో కూర్చున్నట్టు అన్ని పిలిచిరండి. ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే నేను ఈ చైర్లో కూర్చున్నాను. నేనేంది ఎంతమందిని లేపగలిగితే ఎంతో చేయగలిగితే ఈ చిన్నదానికి నన్ను పిలిచిరండి కదా మీరు ఇక్కడికి? అయ్యా మీకు ముందుగా చెప్తాను, నా దోస్తు వచ్చిండయ్యా, నన్ను లేపాలని చూసిండు. పాపం నుంచి నన్ను విడిపించలేకపోయిండు ఈ చైర్ నుంచి. ఒక బాడీ బిల్డర్ని తీసుకొచ్చిండయ్యా, తీసుకోలేకపోయిండు. అయ్యా నా ఓటు మీకే వేస్తానయ్యా, నన్ను లేకుండా అయ్యా ఏదో రకంగా. నేను తప్పకుండా లేపుతున్నాయా. ఈ ఒక్క చైర్లో లేపడేది. నియోజకవర్గంలో లక్షల మందికి ఎన్నో మంది పథకాలు ఇచ్చిన, ఎంతో మందికి బాగా లేకపోతే హాస్పిటల్లో ఒక లక్షలు పెట్టి బాగా చేయించిన, ఎంతోమందికి పేదవాళ్ళకి 3 ఎకరాలు 4 ఎకరాల పొలాలు ఇచ్చిన. ఈ చైర్ నుంచి లేపడానికి ఏముంది? ఇదొక పెద్ద సమస్యనా నాకేమన్నా? అయితే మీ మాట ఏంటదేమో చూడండి. ఈ చిన్నదానికి నన్ను పిలిచినవిందా నువ్వు? అరే గీ చిన్న పని కానీ ఏదైనా బాగా లేకపోతే ఒక 50 లక్షలు సాయం చేస్తా కానీ చెయ్యం కాదు, ఏదైనా చేయగలుగుతా. నేను ఈ చైర్ల నుంచి లేపడం ఏందో నాకు అర్థం కాదు. ఏదైనా కావాలని చెప్పు, సాయం చేస్తా. నీకు ఇల్లు కావాలని చెప్పు, ఇల్లు ఇప్పిస్తా. అయ్యా ఈ చైర్ నుంచి లేపడి నన్ను తీసుకొచ్చి ఇంత దూరం నుంచి. అయ్యా వచ్చే ఎలక్షన్ లో అయ్యా నాకు పెళ్ళి అయిపోతుంది అయ్యా. అప్పటికి నేను 2 ఓట్లు మీకే వేస్తాను అయ్యా. నన్ను లేపండి అయ్యా. వేస్తా. మా ఇంట్లో వాళ్ళందరితో నీకు వేపిస్తా. సరే, నాకు ఇంకా చాలా పెద్ద పని. ఎందుకు లక్షలకు సాయం చేసిన చైర్ల నుంచి లేవటమే కదా, చిన్న పనే కదా. మస్తు మందికి హాస్పిటల్లో చూపించిన, ఎంతో మందికి సాయం చేసిన. ఈ చైర్ నుంచి లేకపోతే ఏముంది? నాకు ఓటేస్తానగా. సరే నేను ప్రయత్నం చేస్తా. ఈ పాపం చైర్ నుంచి నన్ను విడిపించండి అయ్యా. పట్టండి. అరే ఇదేందబ్బా, ఎంతో చేసిన నేను ఈ చైర్ నుంచి లేపలేకపోతున్నా. నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టాను? నా వల్ల కాదయా. ఈ నియోజకవర్గం ప్రజలందరికీ ఎంతో సాయం చేసిన, ఎంతో మందికి భూములు ఇప్పించిన, ఎంతో మందికి ఆపరేషన్ చేయించిన, అనారోగ్యం వారందరికి. కానీ మరి ఈ చైర్లో ఉన్న ఈ పాపం నుంచి మాత్రం నేనేం చేయలేనయ్యా. నేను ఎంత ప్రయత్నం చేసినా నేను లేపలేకపోతున్నా. ఎమ్మెల్యే నా వల్ల కాదయ్యా, నేను చేయలేను ఈ పని. ఎమ్మెల్యే వచ్చిండు, బాడీ బిల్డర్ వచ్చిండు, నా స్నేహితుడు, నా ప్రాణ స్నేహితుడు వచ్చిండు. ఎవరో నన్ను ఇడిపించలేకపోయారు ఈ చైర్ నుంచి, ఈ పాపం అని ఈ చైర్ నుంచి. అయ్యో నేను దారిపోతా మంచిగా ఉండేవాడిని, నేను ఈ పాపంలో ఎందుకు పడ్డాను? ఈ పాపంలో చైర్లో ఎందుకు కూర్చున్నాను? అయ్యో నన్ను విడిపించేవాళ్ళు లేరా? రే నువ్వు నా గుండెకాయరా, నేను ఎలాగే నీ చైర్ నుంచి విడిపిస్తాను రా. అరే నాకు తెలిసిన అమెరికాలో ఎంఎస్ చేసిండు, మంచి డాక్టర్ అయినా. ఆయన తీసుకొస్తారా? ఇలా కూర్చో, ఎక్కడికి వెళ్ళకరా. సరేనా? అంటే ఎలా లేపుతాడా? డాక్టర్ అమెరికాలో ఎంఎస్ రా బాబు. తొందర రమ్మనండి రా. అరే 4 గంటల నుంచి కూర్చున్నాను. 4 గంటల ఎండలో కూర్చుంటే ఎలా ఉంటుందో తెలుసు కదమ్మా మీకు. 1 లేదు 2 లేదు. నా పరిస్థితి చూడండి, పాపంలో ఉంటే ఎలా ఉందో.
డాక్టర్ గారు ఈయన మా ఫ్రెండ్ అండి. సార్ అయ్యా ఏమైంది? అయ్యా ఇప్పుడు థ్యాంక్స్ ఇచ్చే ఓపిక లేదయ్యా, నన్ను లేపండి అయ్యా ప్లీజ్. బాగానే ఉన్నారు కదా. అయ్యా మీకు తెలియదు అయ్యా, ఒక బాడీ బిల్డర్ వచ్చిందయ్యా, ఒక ప్రాణ స్నేహితుడు వచ్చిందయ్యా, అలాగే ఒక ఎమ్మెల్యే వచ్చిందయ్యా, 4 మీరు వచ్చారయ్యా. మీరు లేపుతారని ఆశ ఉందయ్యా, లేపండి అయ్యా ప్లీజ్. చైర్లో కూర్చున్నారు కదా.